బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తుంటానండి. అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టూ ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మనకు జరుగుతున్నాయా, జరగట్లేదు? గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ అనేది రూలింగ్ బాగుంది సార్, కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్. కాకపోతే కొంత ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ అయితే స్పీడ్గా జరుగుతుంది. దానికి తగ్గట్టు యువతకి ఉపాధి అవకాశాలు కానీ లేదంటే వేరే కంపెనీస్ తీసుకురావటంలో కానీ కొంచెం వెనకబడింది అనేది నా ఒపీనియన్ సార్. కంపెనీస్ తీసుకురావడంలో వెనకబడింది అంటున్నారు. అసలు కంపెనీస్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ అనేది లాంచ్ అయ్యే పరిస్థితుల్లో, ఎందుకంటే రీసెంట్గా చూసాం మనం గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ ఇలాంటి కంపెనీలన్నీ వైజాగ్ బేస్గా లాంచ్ అయ్యే పరిస్థితి కానవస్తుంది. మరి దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్లీ సార్, కంపెనీలు అయితే వస్తున్నాయి సార్. వచ్చినాయి ఏంటంటే అది డెవలప్ అయ్యి మనకి అందుబాటులోకి వచ్చడానికి టైం తీసుకుంటాం సార్. ఎందుకంటే మెయిన్ సంక్షేమ పథకాల మీద ఎక్కువ స్పెండింగ్ అనేది జరుగుతుంది. అంటే అమ్మఒడి సపోజ్ కొన్ని పథకాలకి ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాడు. ఉచిత బస్సు వీటన్నిటిని బదులు ప్రజలకు ఉచిత బస్సు కంటే కూడా డెవలప్మెంట్ చేసి జాబ్ క్రియేట్ చేస్తే వాళ్ళకు ఉచిత బస్సు అలాంటి పథకాల అవసరం అనేది తగ్గిద్ది, డిపెండెన్స్ అనేది. ఇప్పుడు పెన్షన్స్ అని ఉన్నాయి, కొంత నిజంగా నీడున్న వాళ్ళకి అందుబాటులో ఉండట్లా, వేరే ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కూడా వస్తున్నాయి పథకాలు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి పథకాలు. అట్లా కాకుండా ఎవరైతే నిరుపేదలు అయితే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో తెచ్చి ఆ మిగిలిన అమౌంట్ అనేది వేరే డెవలప్మెంట్కి స్పెండ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నా, అమరావతి ఉంది, స్పీడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారనుకో చాలా మల్టీనేషనల్ కంపెనీస్ అనేది వస్తే ఇప్పుడు ఇక్కడ చదువుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అందరికి ఉద్యోగ అవకాశాలు స్పీడ్గా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం బెంగళూరు వెళ్ళే పని ఉండదు, ఇక్కడే మన పేరెంట్స్కి దగ్గరగా ఉండి మన టైంని అక్కడ పేరెంట్తో కలిపి ఇక్కడే జాబ్ చేసుకోవచ్చు. అసలు అమరావతి అనేది వేస్ట్ ప్రాజెక్ట్ అని కదండి ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్ మాట్లాడుతున్న మాటలు, మరి దాన్ని ఎలా చూడాలంటారు? రాజకీయ పరకంగా అంటే విమర్శలు చేస్తూ ఉంటారు సార్, కానీ రియాలిటీ ఒకప్పుడు హైదరాబాద్ ఏమనేవాళ్ళు, రాళ్ళలో ఎవరు కట్టేవాళ్ళు, ఎవరు వస్తారు ఇక్కడ, ఏం డెవలప్ అవుతుంది, వాటర్ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లో వాటర్ ఇబ్బంది ఉంది, కానీ ఎలా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళారు, ప్రాజెక్టులు కట్టుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మన అమరావతి కూడా అంతే, 100% ల్యాండ్ అనేది చాలా మంచి ల్యాండ్, వాటర్ ఫెసిలిటీ ఉంది, కృష్ణా రివర్ ఉంది, చాలా మనకి సస్టైనబిలిటీ ఓనర్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ బాగుండిద్ది. అట్లా కాకుండా ఏదో ఎడారిలోకి వెళ్ళి పెట్టుకొని నువ్వు డెవలప్ చేయాలంటే అవ్వదు. అందుకని చెప్పి కరెక్ట్గా రైట్ ప్లేస్ సెలెక్ట్ చేశారు. ఇటు తమిళనాడుకి దగ్గరగా ఉంటుంది, చెన్నైకి, హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది, అవుట్ ఆఫ్ వైజాగ్ కూడా దగ్గరగా ఉంటుంది. కనెక్టివిటీ ఇష్యూస్ అనేది ఉండవు, చాలా బాగుంటుంది ట్రాన్స్పోర్టేషన్. దానివల్ల దాన్ని సెలెక్ట్ చేశారు. మధ్యలో వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఆ డెవలప్మెంట్ అంతా పాడు చేసేసింది. దానివల్ల ఏమైంది, డెవలప్మెంట్ అనేది స్లో అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ పాడైపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కానీ అది ఇంకా స్పీడ్గా అయితే నెక్స్ట్ టైంకి ఏంటంటే గవర్నమెంట్ మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది, ఇంకా బాగుండిద్ది డెవలప్మెంట్ అనేది. 2028 నాటికి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది ఏదైతే ప్రకటించామో దాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఆల్రెడీ ఒక టార్గెట్తో పనిచేస్తున్నారు కదా, అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ సాధ్యమవుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రజెంట్, సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలి, మోర్ డిమాండ్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మంచిగా ఇంటరాక్షన్ ఉంది కాబట్టి వెళ్ళి మోర్ ఫండ్స్ డిమాండ్ చేసి తెచ్చుకొని దాన్ని డెవలప్మెంట్కి యూజ్ చేయాలి. అది నా ఒపీనియన్. ఏంటంటే సంక్షేమ పథకాలకు అనేది అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, కొంతవాటికి తగ్గించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కంపెనీల క్రియేషన్, కంపెనీలు తెచ్చుకోవడానికి. మీరేమో సంక్షేమ పథకాలకు ఎక్కువ ఇస్తున్నారంటున్నారు. అసలు గత ప్రభుత్వంతో పోలిస్తే కనుక ఈ ప్రభుత్వంలో అసలు సంక్షేమ పథకాలే ఇవ్వట్లేదు అనేది ప్రజెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఎక్కడైనా చెప్తున్న మాట. మరి అది కరెక్ట్ కాదంటారా? మరి సార్ ఉన్నాయి, లాస్ట్ గవర్నమెంట్తో పోలిస్తే బెటర్గానే ఉన్నాయి సార్ సంక్షేమ పథకాలు అయితే. లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే చేశాను అందుకని ఎవరికి చేశారైతే తెలియదు, ప్రజలకైతే రియల్గా అయితే రాలేదు. ఇప్పుడు పల్లెటూరులో, ఇప్పుడు సపోజ్ మాది పల్లెటూరులో ఇంతకుముందు కంపేర్ చేస్తే ఇప్పుడు పథకాలు బాగున్నాయి. ఇంతకుముందు ఏదో వ్యాన్స్ పెట్టేసి ఇంటికి వస్తాయి, ఎందుకంటే ఇంటికి ఒక రోజు వెళ్ళిపోయి తెచ్చుకుంటే సరిపోద్ది. దానికి ఒక ఇద్దరికి ఆటో డ్రైవర్కి, ఆటోకి, మొత్తం ఆ పెట్రోల్కి చాలా దుబారా ఖర్చులు అనేది అయింది. అది సరే, ఇప్పుడు ఇంకో విషయానికి వస్తే కనుక గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు అసలు?
ఇప్పుడు ఉంది సార్, ఒక ప్లానెడ్ గా వెళ్తున్నారు, వెల్ ప్లానెడ్ గా వెళ్తున్నారు. ఇంత ముందు ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది లేదు. ఏం చేయాలి, ఎక్కడ డెవలప్ చేయాలి, ఏం చేయాలని కాసేపు గుంటూరు అన్నారు, ఇది విజయవాడ రాజధాని అన్నారు, అమరావతి అన్నారు, కాసేపు వైజాగ్ అన్నారు, మళ్ళీ కాసేపు కడప, కర్నూలు, అనంతపురం అని చెప్పారు రాయలసీమ డెవలప్ చేస్తాం. అట్లా కాకుండా ఇప్పుడు ఒక ప్లాన్ ఉండాలి. ఫస్ట్ ఈ ఏరియాని డెవలప్ చేయాలి, అమరావతిని డెవలప్ చేయాలి, అమరావతిని డెవలప్ చేసి ఇండస్ట్రియల్ క్యారిడియల్ గా ఆ రాయలసీమను డెవలప్ చేయాలి. ఎక్స్పోర్ట్స్ కి ఇంపోర్ట్స్ కి ఈ పోర్ట్స్ వచ్చేసి వైజాగ్ డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ తో వెళ్తున్నారు. గుడ్ కాన్సెప్ట్ అది, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకా స్పీడ్ గా జరగాలి. అంటే స్పీడప్ అనేది లేదంటారు ఇంకా పూర్తిగా. స్పీడప్ అనేది లేదు. అది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఒక భూమి వచ్చింది అన్నారు. ఆ భూమి అనేది కనిపిస్తుందా, అక్కడ పట్టలేదంటారా మీకు? 100% కనపడుతుంది సార్. మధ్యలో ఏంటంటే వన్ టైం వైసీపీ గవర్నమెంట్ వచ్చటం వల్ల డెవలప్మెంట్ అనేది బాగా డెవలప్ అక్కడ డ్యామేజ్ అయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది కొంచెం టాస్కే. అంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే అమరావతి అనేది ఒక వేస్ట్ ప్రాజెక్టు, ప్రజాధనం అంతా దుర్వినియోగం చేస్తున్నారు, అసలు మావిగన్ అయితే బెస్ట్ అంటున్నారు కదా, మరి ఆయన దాన్ని ఎలా చూడాలంటారు? అది ఆయన కొన్నిసార్లు ఏం మాట్లాడతాడు అనేది ఒక క్లారిటీ లేదు సార్. ఇప్పుడు ఒక సపోజ్ వైజాగ్ అని తీసుకున్నాడు స్టాండ్ బై, కరెక్టే, కానీ దాన్ని డెవలప్ చేయలేకపోయాడు. మళ్ళీ అమరావతి అన్నాడు ఫస్ట్ ఎలక్షన్స్ ముందు, దాన్ని డెవలప్ చేయలేకపోయాడు. నెక్స్ట్ ఇంకొకటి అంటాడు. డెవలప్ చేయనప్పుడు ఎన్ని మాటలు చెబితే ఏం ఉపయోగం ఉండదు కదా. మావిగాన్ అన్నాడు, అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు చేయాలనుకున్నప్పుడు ఫస్ట్లోనే చేయొచ్చు కదా, ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు, ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోలేకపోయాడు కదా. ఇప్పుడు జనాల్లో మర్చిపోతాడని ఏదో రూమర్స్ క్రియేట్ చేయటం అంతే. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా జనం విపరీతంగా వస్తున్నారు అంటున్నారు. నిజంగానే ప్రజల్లో అంత పూర్తి వ్యతిరేకత వచ్చిందంటారా? మొన్న వాలంటీర్ల వ్యవస్థని పెట్టాడు సార్, అట్లా ఫ్లాప్ అయిపోయింది గ్రౌండ్ లెవెల్లో. తర్వాత సభలు పెట్టాడు, సిద్ధం అన్నాడు. కోట్ల మంది జనాలను వచ్చారు తెలియదు, అభిమానులు వచ్చి ఉండొచ్చు. జనాలు రావటం వేరు, ఓటింగ్ వేరు సార్. ఇక్కడ ఏంటంటే జనాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, చూద్దాం చాలా మంది వెళ్తారు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, చూద్దాం చాలా మంది వెళ్తారు. ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో వచ్చాడు, చూద్దాం వెళ్తారు. కానీ ఏంటంటే ఓటింగ్ వేరు, రావటం వేరు సార్. ఓటింగ్ వేరు, రావటం వేరు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ప్రజల కోసం, ప్రజల తరపున పోరాటానికి 2027 చివరి నుంచి 1 సంవత్సరంన్నర పాటు ప్రజల్లో పాదయాత్ర చేస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను నేను అంటున్నారు కదా, మరి అలా చూడాలంటారు దాన్ని? కరెక్టే సార్. ఎలక్షన్ ముందు 1 సంవత్సరం ముందు పాదయాత్ర చేద్దాం, ఏదో వెళ్ళిపోయి జనాలకు కనపడదు అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు సార్. ఇప్పుడు ఓడిపోయిన డే 1 నుంచి ఇప్పుడు కొన్ని తమిళనాడు ఉన్నాడు సార్, ఆయన ఓడిపోయిన ఫస్ట్ రోజే వేరే క్యాంపెయినింగ్కి వెళ్ళి చేసుకొని ప్రజల మీద పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు నీకు నచ్చలేదు ఎక్కడన్నా ఒక గవర్నమెంట్ రూలింగ్, అక్కడికి వెళ్ళి మీరు ఫైట్ చేయండి, డే 1 నుంచి ఫైట్ చేయండి. కొన్ని రోజులు బెంగళూరు వెళ్ళి, కొన్ని రోజులు టూర్స్కి వెళ్ళి, ఇట్లా కాదు. ప్రజలు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల కోసం సేవ చేయాలి నిజమైన రాజకీయ నాయకుడు అనేవాళ్ళు. ఇక్కడ తప్పు చేస్తున్నారు, మీరు ఆ తప్పును సరిదిద్దండి అని చెప్పి దగ్గరుండి ఫైట్ చేయాలండి. అది చేయట్లేదండి. ఎప్పుడో సంవత్సరం తర్వాత వస్తాను, ఎలక్షన్ ముందు పాదయాత్ర చేస్తానంటే కాదు. ఫస్ట్ టైం పాదయాత్ర చేసినప్పుడు ఏంటి, చాలా రోజులు కష్టపడ్డాడు, నిజంగా జనాల కోసం కష్టపడ్డాడు. అందుకని ఒక అవకాశం ఇచ్చారు. మళ్ళీ నువ్వు ఏదన్నా అవకాశం పొందాలంటే ఫస్ట్ కాల నుంచి, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన కాల నుంచే నువ్వు ఫైట్ చేయాలి. ఏదో లాస్ట్ 1 year వచ్చి చేస్తానంటే అవ్వదు. 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన ఉంటుంది, రప్ప అని చెప్పి ఒక శాంపిల్ అనేది చూపిస్తున్నారు వాళ్ళు. అసలు దాన్ని ఎలా చూడాలంటారు? సార్ ఒకటే సార్, మన కల్చర్ ఏంటంటే ఇండియా మన భారతీయ సంప్రదాయాలు ఏంటంటే అందరం కలిసిమెలిసి ఉండి డెవలప్మెంట్ అవ్వాలని మన కాన్సెప్ట్ సార్. ఇంకొకరిని నలకడం, ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇంకో గవర్నమెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అది కరెక్ట్ కాదు సార్. ఎప్పుడైనా కానీ అందరూ కలుపుకోలుగా వెళ్ళి డెవలప్మెంట్ చేయాలి సార్. డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫ్యాక్షనిస్టులా తయారైపోయి నేను వేరే వాళ్ళని చంపడం, వాళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా రెడ్ బుక్ అని అమలు చేస్తుంది, దానివల్ల మా నాయకులందరూ ఇబ్బంది పడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో నడవట్లేదు అంటున్నారు. అది వాస్తవమే అనుకోవాలంటారా? అదంతా అపోకలేనండి. ఏంటంటే ఎక్కడ గొడవైనా దాన్ని రాజకీయానికి ముడిపెట్టడం అనేది ఇప్పుడు కామన్గా అవుతుంది సార్. సపోజ్ ఏ గొడవైనా కానీ రాజకీయాలను ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పర్సనల్గా ఉంటుంది. పల్లెటూరులో గొడవలు జరుగుతూ ఉంటాయి, అటు పార్టీ వాళ్ళకొకరు స్టాండ్ బై తీసుకొని రూమర్స్ క్రియేట్ అయితేనే కానీ రెడ్ బుక్ రాజ్యాంగం, గ్రీన్ బుక్ రాజ్యాంగం, బ్లూ బుక్ రాజ్యాంగం ఏం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం రన్ అవుతుంది. మరి 2029 అధికారం నాదే అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి అయితే ఇలా కానీ వెళ్తే
అక్కడ అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఎన్ని రోజులు ఉన్నారండి, ఎలక్షన్స్ అయిపోయినాయి, చాలా తక్కువ రోజులు స్పెండ్ చేశారు టైం. జనాల కోసం స్పెండ్ చేయనప్పుడు ఇంకా అధికారం కోసం ఎలా అడుగుతాడు? అడగకూడదని, అడగటానికి ఛాన్స్ కూడా లేదు. జనాలకు వచ్చి జనాలకు జరిగే ఇబ్బందుల గురించి ఫైట్ చేసే నాయకుడు అయితే గ్యారంటీ వస్తాడు, కానీ ఆ ఫైట్ అనేది చేయట్లా, ప్రజల పక్షాన నిలబడట్లా.